మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందరగా గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాసంలో ఇక్కడ వీళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ వీళ్ళు ఏదైనా పని చేపడితే మాత్రం అందులో తప్పకుండా విజయం సాధించడానికి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని కానీ పాటించినట్టు అయితే పనులు మాత్రం సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చేసే పనుల్లో అంటే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ దేనిలోనైనా సరే శ్రద్ధ అనేది చాలా అవసరం ఈ వృషభ రాశి వారికి. అలాగే చేసే పనుల్లో కూడా ఓర్పు, సహనం కూడా చాలా అవసరం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల అనుకోకుండా మంచి గుర్తింపు, అంటే అక్కడ వాళ్ళని గుర్తిస్తారు అనే ఉద్దేశంతో అక్కడ ఆ పనులు చెయ్యరు, కానీ అలా పనులు చేయడం వల్ల వీళ్ళకంటూ మంచి గుర్తింపు, భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలకి వీళ్ళకి ఉపయోగపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా నూతనంగా అంటే చేసే ఉద్యోగాల్లో వాటిలో నూతనంగా ఎవరైనా పరిచయాలు అయినా వాళ్ళతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరైతే ఆగిపోయినా ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు అంటే స్త్రీ కానీ పురుషులకు కానీ ఇద్దరికి కూడా ఉన్నాయి. సంతానపరంగా అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాళ్ళకి సంబంధించిన వివాహము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్త ముందు అడుగు వేయడం అనేది జరుగుతుందంటే గత కొంతకాలంగా పిల్లలకి ఏమైనా సీట్లు రాకపోయినా లేకపోతే పిల్లలు విద్యలో ఏమైనా వెనకబడుతున్నా ఇవన్నీ కాస్త ఆందోళన కలిగించే విషయాలు కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో మంచి మార్పు అనేది వస్తుంది. ఏదైనా గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినా ఇలాంటివి కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, అన్యోన్యత కూడా రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అంటే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఆరోగ్యాన్ని అక్కడ చూసుకుంటూ ఉంటే కాస్త ఇలాంటి హాస్పిటల్స్ అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా వాళ్ళ ఏదైతే ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో కానీ లేకపోతే రాజకీయ పరంగా కూడా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. అలాగే సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ కొత్త ఏమైనా సినిమాలు కానీ లేకపోతే ఏమైనా వాళ్ళకి సంబంధించిన అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాడికి వృద్ధి అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇంట్లో అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి స్థిర చరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో వాటిలో కూడా మంచి అవగాహన అనేది ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఏమైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా, చెందాలన్నా కూడా వీళ్ళకి కావాల్సిన రుణాలు కానీ, అప్పులు కానీ ఏవైనా సరే వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అలాగే అనవసరమైన విషయాలకి, గొడవలకి దూరంగా ఉండడం అనేది ఉత్తమం. అలాగే సంఘంలో ఎవరైనా గురువుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఈ వృషభ రాశి వారు ఈ మాసం అంతా కూడా ఎక్కువగా దైవ సన్నిధిలో గడుపుతూ ఉండడం, దైవనామస్మరణతో గడుపుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఏవైతే వివాహాలు అవి ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే షేర్స్ అలాంటి వాటిలో పెట్టుబడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించుకుంటూ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అనేది మంచిది. మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి సంతానపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే జీవిత భాగస్వామి పరంగా కూడా
ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలంగా ఉంది. అయితే దీనికి మాత్రం చిన్న చిన్న ఆటంకాలు గోచార ప్రకారం ఉంటూ ఉంటాయి కాబట్టి దీనికి తప్పనిసరిగా దైవ చింతన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ మాసం అంతా కూడా దైవ చింతనతో అనేది వృషభ రాశి వాళ్ళు గడపడం అనేది మంచిది. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వర ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం. కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.